భద్రాచలం కేంద్రంగా ధర్మయుద్ధం సభకు అధిక సంఖ్యలో ఆదివాసీ యువత కదిలి రావడం ఏ సంకేతాలు ఇస్తుంది? ప్రభుత్వాలు కానీ ఆదివాసీ ప్రజాప్రతినిధులు కానీ ఏం పరిశీలన చేయాలి? ఎన్నడూ లేని విధంగా ఆదివాసీ యువత ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? నష్టపోయిందేంటి? నష్టపోతుందేంటి? ఇంతకాలం ఆఫీసుల చుట్టూ తిరిగిన యువత చట్టసభల్లో ఆదివాసీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల ద్వారానే రాజ్యాంగ చట్టాలను అమలు చేయించాలని ఈ ప్రజా ఉద్యమాన్ని ఆఫీసుల నుండి రాజకీయ నాయకుల వైపు మళ్లించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు మరియు మాజీ ఎంపీ సోయం బాబురావు గారు కేసు వేసి ఉన్నారు. ఇటీవల కాలంలో లంబాడ సోదరులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారిని, మాజీ ఎంపీ సోయం బాబురావు గారిని, అదే రీతిగా ప్రభుత్వాలను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు. దానిని గమనించిన ఆదివాసీ యువత వారికి పూర్తి బాసటగా నిలబడి బలాన్ని ఇవ్వడానికి సంఘీభావంగా బహిరంగ సభలను నిర్వహించడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీల ఆదివాసీ ప్రజాప్రతినిధులను ఏకం చేసి ఆదివాసీ ఉమ్మడి రాజకీయ ప్రజా పోరును సిద్ధం చేస్తున్నారు. భద్రాచలం వేదికగా జరిగిన ధర్మయుద్ధం సభలో సుస్పష్టంగా అది కనిపించింది. ఆదివాసీ యువతీ యువకులు ఈ రీతిగా ఆదివాసీ ప్రజాప్రతినిధులకు బాసటగా నిలవడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఇన్నేళ్ళు వలసవాద దోపిడికి గురై నిరాశ నిస్పృహలో ఉన్న ఆదివాసీ యువకుల గొంతును చట్టసభల్లో ఆదివాసీ ఎమ్మెల్యేలు బలంగా వినిపించవలసిన బాధ్యత ఉంది. భూమి, నీరు, నిధులు, నియామకాలు అన్నీ మనదే. కానీ వలసవాది వచ్చి సర్వం దోచుకు తింటుంటే సహించలేని ఆదివాసీ యువత సంఘాలుగా విడిపోయి ఉన్న ఐక్యంగా పోరాటాలకు సిద్ధపడ్డారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులారా, యువత మిమ్ములను హెచ్చరించుటలేదు కానీ చట్టసభల్లో ఆదివాసీల గొంతు వినిపించమని బలంగా అడుగుతున్నారు. బాసటగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. మీదే నిర్ణయం, విజయం మనదే. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.